పోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్ 1, 2 పనులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. పోలవరం, వెలిగొండ, హంద్రీనివా, సుజల స్రవంతి, పోలవరం, నల్లమల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల, వరికపూడి సెల ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనుల వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపు, జలధార, జలహారతి కార్యక్రమాలపైన అధికారులతో చర్చించారు. పోలవరం ట్విన్ టనెల్స్ లైనింగ్ పనులు 77%, అప్రోచ్ ఛానల్ ఎర్త్ వర్క్ పనులు 98%, హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 71%, ఇరిగేషన్ టన్నెల్ లైనింగ్ 76% పూర్తయినట్టు అధికారులు సీఎంకు వివరించారు. కేఎల్ బండ్ ఎర్త్ వర్క్, ఎంబార్క్మెంట్ పనులు ఈ ఏడాది జూన్ కల్లా పూర్తి చేస్తామని తెలిపారు. R&Rకి సంబంధించి 49 కాలనీలు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి, మరో 20 కాలనీలు 2027 ఏప్రిల్ కల్లా పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. మొదటి దశలో మొత్తం 38,060 నిర్వాసిత కుటుంబాలకు గాను ఇప్పటి వరకు 16,763 కుటుంబాల తరలింపు చేపట్టినట్లు చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి 8,518 కుటుంబాలు, 2027 ఏప్రిల్కు 12,779 కుటుంబాలు తరలించాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 27,089 కోట్లు వ్యయమైనట్టు వెల్లడించారు. మరో 5,108 కోట్లతో సివిల్, R&R పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వెలిగొండ స్టేజ్ 1కు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 74%, టన్నెల్ 2 బెంచింగ్ 94%, లైనింగ్ 66%, ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ కాంక్రీట్ 84%, లైనింగ్ 8% పూర్తయినట్లు తెలిపారు. తేగలేరు కెనాల్ హెడ్ రెగ్యులేటర్ గేట్లు, ఈస్టర్న్ మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్, డైవర్షన్ రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మొత్తం వెలిగొండ పనులు జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా దీనికి 2,042 కోట్లు వ్యయం కానుందని అంచనా వేశారు.